ఎట్లుందా వెయిట్ ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సండే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్ని రకాల వస్తువులు, పాతయి కొత్తయి అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఐటెం అయితే ఈ మార్కెట్ అయితే దొరుకుతుందని చెప్తే, సో నేను సండే అని నిన్న అయితే వచ్చాను అన్నమాట. సో నేను ఏ విధంగా అయితే విన్నానో ఆ విధంగా అయితే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పాతయి మనకు తెలియని సామాన్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో ఇది ఏ విధంగా అంటే దొంగతనంగా ఉందా లేకుంటే వాళ్ళు కలెక్ట్ చేసి అమ్ముతున్నారా అనేది మనకైతే తెలియదు. కానీ ఇక్కడైతే అన్ని రకాల చిన్న చిన్న పార్ట్స్ నుంచి పెద్ద వరకు అన్నీ అమ్ముతున్నారు. ఒక్క బైక్ అయితే లేదు, సైకిల్ నుంచి చిన్న చిన్న స్క్రూ గాడికలు అయితే అమ్ముతున్నారన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది మొత్తము ఇత్తడికి సంబంధించిన ఒక చిన్న టేబుల్ మీద అయితే అమ్ముతున్నారు. ఇత్తడి సామాన్లు ఉన్నాయి, అన్నీ దేవుని బొమ్మలే ఉన్నాయని అంటూ విగ్రహాలతో అయితే చేసి ఉన్నాయి. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంటుంది. ఒక్కొక్కటి ఎంత చిన్న ఐటెం పట్టుకున్నా మనకు 1/2 kg కంటే పైనే ఉంటుంది, కానీ తక్కువ అయితే లేదు. చూస్తున్నారు కదా, కార్ మోడల్ అంటే కారు, ఎడ్ల బండి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చూస్తే మాత్రం మనము తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే దాని తగ్గట్టు రేటు కూడా అంత మాత్రమే ఉంది. సో చూసి తీసుకోవచ్చు నచ్చితే. ఇంకోటి, మనము ఎర్రగడ్డ మార్కెట్కి వస్తే మాత్రం కంపల్సరీ రేట్ అయితే మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు అన్న రేట్ కాకుండా మనము నచ్చిన రేటుకి అయితే మనకు దానికి వర్తబుల్ అన్న రేటు అనుకుంటే మాత్రం ఆ రేటు తోటి మాట్లాడితే మాత్రం వాళ్ళైతే పక్కాగా ఇస్తారు. నాకైతే ఈ ఇత్తడి సామాన్లు అయితే బాగా నచ్చింది అన్నట్టు. సో ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, ఇది యాంటిక్ పీస్ అంట. ఇది మన పిల్లిది దగ్గర 5 కిలోలు ఉంది. ఇది నన్ను పట్టుకుంటే చాలా వెయిట్ ఉంది. ఇది 5 కిలోల వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీనికి, అంటే మీరు వీడియో అయితే తీసుకోండి కానీ ఇవన్నీ ముట్టుకోకండి, చాలా యాంటిక్ పీస్ ఉంటాయి, ఇవన్నీ బరువు, అవన్నీ మేము చెప్పలేమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఎడ్ల బండి, ముంగడ గుర్రాలు, ఆవులు, చాలా డిఫరెంట్ అది చాలా నచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అంకుల్ అయితే అన్ని పాత జమాన్ అంటే ఓల్డ్ జనరేషన్కి ఉన్న సామాన్లు అయితే అమ్ముతున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గన్లని, టెలిఫోన్, ఫోన్ ఉంటుంది చూడండి, మన రాజుల కాలంలో వాడుతుండే, మనం ఇప్పటికీ పాత సినిమాల్లో చూస్తుంటాము. సో ఇక్కడ గ్రామాఫోన్లు అయితే ఉన్నాయి, 3 గ్రామాఫోన్లు ఉంది. అండ్ గన్నులు ఉన్నాయి చూడండి, అది అంటే కట్టెలతోటి చేసిందే, కాకపోతే ఫేక్ గన్ను, పాతది, మన అప్పుడు వేటకి వెళ్తుండే కదా రాజులది. సో అలాంటిది అన్నట్టు ఆ గన్ను. అయితే ఈ గ్రామాఫోన్ అయితే రన్నింగ్ అంటే నడుస్తుంది అన్నట్టు, అంటే పాత ఉంది షో పెట్టుకోవడానికి కానీ కాదు, నడుస్తుంది అన్నట్టు. స్టిల్ రన్నింగ్ గ్రామాఫోన్ అయితే అమ్ముతున్నారు. అయితే ఇక్కడ మూడు అమ్ముతున్నారని చెప్పాను కదా. సో మూడిట్లో ఒకటి 15,000 అంటే, ఒకటి 12,000, ఒకటి 10,000. అంటే ఒక్కోదానికి అంటే సైజుని బట్టి ఏ విధంగా నాకు తెలియదు, కానీ అక్కడైతే ఒకటి 10, 12, 15 అట్లయితే అమ్ముతున్నారు, రేట్ అయితే చెప్తున్నారు. సో ఒకవేళ కావాలనుకుంటే అది మనము రేట్ మాట్లాడేదాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఈ షాప్, మన ఈ ఎర్రగడ్డ మార్కెట్కి వస్తే పక్కా రేట్ అయితే మాట్లాడాల్సిందే. అయితే ఇవి కాకుండా ఇంకా బయోస్కోప్స్ అయితే ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది ఉన్నట్టు, అంటే 4-5 ఉన్నట్టు ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది. సో ఇది కూడా 3,000, 4,000 అట్లా రేట్ అయితే చెప్తున్నారు. సో మనం తీసుకోవాలనుకుంటే పక్కాగా చూసి అయితే రేట్ అయితే మాట్లాడి తీసుకోవాలి. ఒరిజినల్ ఇది, అంటే డూప్లికేట్ అనేది ఒరిజినల్. అండ్ అది కాకుండా ఇక్కడ దిక్సూచి ఉంది, చూశారు కదా, పాతది, ఓల్డ్ మోడల్దే, పాతకాలందే దిక్సూచి. సో ఇదే విధంగా చిన్నగా ఉంటుంది చూడండి. సో ఇదొక షాప్ అనుకుంటే, ఇంకో షాప్ చూసుకుంటే ఇక్కడ కటింగ్ మిషన్లు ఉన్నాయి చూడండి. ఇవి కూడా పాతాయి అన్నట్టు, రన్నింగ్, అంటే అక్కడ చెక్ చేసి తీసుకోవాలి. ఇది ఇక్కడ దొరకని ఐటెం అయితే ఏం లేదండి, అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి, పాతయి కొత్త అయిన తేడాలు కూడా ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది. కాకపోతే మనం తీసుకునేటప్పుడే చూసి తీసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చైర్స్ చూస్తున్నారు, ఇదైతే చైర్స్, టేబుల్స్,
ఇవైతే కొత్తయే, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇదైతే కొత్తయి. మన సామాన్లు కూడా ఉన్నాయి చూడండి. ఇవైతే కొత్తవి అన్నట్టు, వన్ సైడ్ కొత్తవి, వన్ సైడ్ పాతవి అమ్ముతున్నారు. అండ్ ఇంకో షాప్కి వెళ్తే ఇక్కడ చూడండి ఫోన్లు, మన డ్రోన్ కెమెరా కూడా అమ్ముతున్నారు చూడండి. డ్రోన్ కెమెరాలు, ఫోన్లు, స్పీకర్లు, ప్రతిదీ ఈ ఐటెం లేదు అనేది లేకుండా ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే, ఈ మార్కెట్కి వస్తే ఒక్క మనిషి అనేది ఒకటే ఐటెం అమ్మారు, ప్రతి ఒక్క ఐటెం అయితే అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర ఏ ఐటెం ఉందో ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ సెల్ ఫోన్లు అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్ అయితే ఉంది. కాకపోతే మనము అవన్నీ చెక్ చేసి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డ్రోన్ చూశారు కదా, ఈ డ్రోన్ వచ్చేసి 2000 అయితే చెప్తున్నారు ఆయన. ఈ డ్రోను 2000 అని చెప్తున్నారు. సో మనకి ఇవంతా ఎందుకని మనమైతే పక్కనైతే పడేసిన వీడియో కోసం వచ్చినాం కాబట్టి వీడియో అయితే తీస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కార్పెట్లు ఉన్నాయి. కార్పెట్లు కూడా కొత్త, ఇవి పాత ఏం కాదు, కాకపోతే కొంచెం రేట్ అయితే రీజనబుల్ రేట్ అయితే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, ఎట్లాగో వినాయక చవితికి అయితే ఇవి బాగా పనికొస్తాయి. కార్పెట్లు ఉన్నాయి, మన పైన గుడ్స్, మన మండపానికి కప్పుకోవడానికి మన తాల్పాలు ఉంటాయి కదా, సో అవి కూడా అమ్ముతున్నారు. సో గ్రీన్ మ్యాట్స్ ఉన్నాయి, ప్రతిదీ ఐటమ్ అయితే ప్రతిదీ దొరుకుతుంది. సండే అవైలబుల్ ఉంటే మాత్రం మార్కెట్కి అయితే వెళ్ళి చూడవచ్చు మనము, తక్కువ ధరలో అయితే వస్తుంది. కాకపోతే అక్కడ చూసుకొని తీసుకోవడం అయితే బెటర్, నా సజెషన్ అయితే. మామూలుగా అండ్ ఈ షాప్లో చూడండి, ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ అంటే మన సీల్డ్స్ ఉంటాయి కదా, సో సీల్డ్ అయితే అమ్ముతున్నారు. అండ్ పర్సులు, బుక్కులు, ప్రతి ఒక్క ఐటెం అయితే ఇది లేదు, మన ఒక్కరు ఇదే ఐటెం అమ్మాలని అయితే లేదు. ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట. సో చూస్తున్నారు కదా, సీల్డ్స్ అని, మన వాచ్లు, గొడగడియాలు అయితే అమ్ముతున్నారు. సో ఇక్కడ టీవీ రిమోట్ నుంచి ఏసీ రిమోట్స్, ఇవన్నీ మనం చెప్పడానికి ఉండదు, అక్కడ చూస్తే మాత్రం నిజంగా ఇవన్నీ ఏం చేస్తారు అనే ఐడియా అయితే వస్తుంది. సో ప్రింటింగ్ మిషన్లని, జిరాక్స్ మిషన్లని, ఎప్పుడెప్పుడో ఓల్డ్, నాకు తెలిసి ఇవన్నీ ఏం చేస్తారో, మరి ఎవరు కొంటారో ఏం చేస్తారో అని నాకైతే, నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటి, ఇవన్నీ ఏం చేస్తారు, లేకుంటే ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, మళ్ళీ రీసైక్లింగ్ ఏమైనా చేస్తారా అనేది తెలియదు. కానీ ఎవరికి ఏ అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రం ప్రతిదీ దేవులాడుకొని అయితే తీసుకెళ్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఫ్యాన్లు, పాత ఫ్యాన్లు, క్లచ్ ప్లేట్లతో సహా, చిన్న చిన్న స్క్రూలతో సహా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూసుకుంటే ఈ షాప్లో మన ప్లాస్టర్లు, అంటే సగం వాడి పడేసిన ప్లాస్టర్ ఉంటుంది కదా, సో ప్లాస్టర్తో సహా, అంటే మనకి దేనికి పనికి రాదు అనుకునే ఐటమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ మన మేస్త్రి పనులు చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఆ టేప్ అయితే ఇక్కడ కుప్పలు ఉన్నాయి. ఒక్కొక్కటి 20 రూపాయలని, మంచిగా ఉంటే 30 రూపాయలని, 40 రూపాయలని, ఒక్కొక్కటి ఒక రేట్ అయితే అమ్ముతున్నారు. స్టార్టింగ్ అయితే ఆ టేప్ వచ్చేసి మనకు కొలిసే టేప్ ఉంది కదా, అదైతే వచ్చేసి మనకు 20 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది. సో స్క్రూలు అని, బోల్ట్ అని, నిజంగా అది మన ఆడిపోతే కానీ మనమే షాక్ అవుతాం, ఇవన్నీ దొరుకుతాయా ఈ మార్కెట్లో అనే విధంగా అయితే ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ వీడియోస్ అయితే తీయలేరు, చాలా జాగ్రత్తగా తీయాలి. ఈ షాప్లో అయితే ఫోన్ పౌచ్లు చూశారు కదా, ఎన్ని ఉన్నాయో, అన్నీ పాతే, మళ్ళీ కొత్త అనుకున్నారు. మనము అన్నీ అంటే వాడి పడేసినాయి, ఫోన్ పౌచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్యాగులు కూడా పాతయ్యే, కొత్తవి కాదు, చిన్న ఏమైనా స్టిచ్ ఉంటే, రిపేర్స్ ఉంటే అవన్నీ చేసి అమ్ముతున్నారు అన్నమాట. ఎవరైనా తక్కువ రేట్లో కావాలనుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళైతే తీసుకుంటున్నారు. అండ్ ఈ డెక్కులు చూశారు కదా, ఈ పాటలు, మ్యూజిక్ సిస్టము, ఓల్డ్ మోడల్, మనకు తెలియని రేడియో కూడా ఇక్కడ దొరుకుతుంది. పాత అంటే మరీ ఓల్డ్ జనరేషన్ సంబంధించిన స్టార్టింగ్లో ఏ విధంగా ఉన్నాయో ఆ రేడియోస్, మ్యూజిక్ సిస్టము, మన బస్సులలో, కార్లలో పెట్టుకుంటాం కదా, ఆ రేడియో సిస్టమ్స్ కూడా ఇక్కడ
దొరుకుతున్నాయి. చాలా తక్కువ రేట్లు అయితే ఉంటుంది, వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఉండదు. కాకపోతే మనం నిజం ఫస్ట్ నేను వీడియోలో ప్రతిసారి చెప్పేది అదే, మనం ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం రేటు చూసి అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో అండ్ ఇక్కడ చూశారు కదా, ఈ ఓల్డ్ మోడల్ నేనైతే చూశాను, చాలా రోజుల కింద అయితే చూశాను ఇది. సో ఇక్కడ ఇవి చూడాలనుకుంటే మాత్రం ఇక్కడైతే ఇది ఉంది, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇయర్ బడ్స్, అంటే దీనిలో ఇయర్ బడ్స్ ఉండవు, ఛార్జింగ్ పాయింట్ బాక్స్ ఉంటుంది కదా, సో ఈ బాక్స్ అయితే అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఫోన్లు, ఇయర్ బడ్స్, వాచ్లు, ప్రతి ఒక్క ఐటెం, ఫోన్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడైతే దొరుకుతున్నాయి. ఇక్కడనే వీడియో అయితే అసలు తీయనియరు, ఏమున్నా చూసి చూడనట్టు అటు వీడియో అయితే తీయాలి. అండ్ ఇది మనము ఎర్రగడ్డ మార్కెట్లో మెయిన్ రోడ్ నుంచి అయితే అన్ని బట్టల షాపులు అయితే ఉంటుంది, బట్టలు, కొత్త సామాన్స్ అయితే అమ్ముతున్నారు. అట్లానే రైట్ సైడ్లో ఒక వేరే గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో అయితే మొత్తం పాత సామాన్లు అయితే దొరుకుతాయి అన్నమాట. మొత్తం పాతవి ఉంటాయి, సెకండ్ హ్యాండ్లో దొరికినవి ఉంటాయి. మన వెహికల్కి సంబంధించిన పార్ట్స్తో పాటు అన్ని పార్ట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఈ ర్యాబిట్ వచ్చేసి ఫేర్ వచ్చేసి అంటే జత వచ్చేసి 450 అయితే చెప్పారన్నమాట. చిన్నగా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, తీసుకోవాలనుకున్నాం కానీ మనకు మా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్న వేళ అయితే తీసుకోలేదు. చిలుకలు అయితే పక్షులు చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది, రేటు కూడా రీజనబుల్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ రోడ్ మీద అయితే చెప్పులు అయితే ఫుల్ ఉంటుంది, చెప్పలు బట్టలకి అయితే కరువు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే రేట్లు కూడా తక్కువ రేట్లో 250కే మన షర్ట్ అయితే వస్తుంది. తక్కువ ప్రైజ్లో అయితే మనకు బట్టలైనా షూస్ అయినా దొరుకుతాయి అన్నమాట.